సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. రైతు సంక్షేమంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఛాలెంజ్ వార్ నడుస్తోంది. రైతులకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా అంటూ రేవంత్ విసిరిన సవాల్ని కేటీఆర్ స్వీకరించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రావాలని కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లు ప్రతి సవాళ్ల వ్యవహారంలో ఏం జరగబోతుందా అన్నది ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వెళ్తారా లేదా హౌస్ అరెస్ట్ చేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మా ప్రతినిధులు జాయిన్ అవుతున్నారు. కరుణాకర్ వచ్చి ప్రెస్ క్లబ్ నుంచి అండ్ కిరణ్ మనకు అప్డేట్స్ ని అందిస్తారు. ముందుగా కరుణాకర్ దగ్గరికి వెళ్దాం. కరుణాకర్, ఎలా ఉండబోతుంది? కేటీఆర్ సవాల్ చేశారు కదా, కేటీఆర్ వచ్చే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు? సుమ, తెలంగాణలో సవాళ్ల రాజకీయం తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. మొన్నటి వరకు కాళేశ్వరం బనకచెర్లపై సవాళ్లు విసురుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు రైతు సంక్షేమంపై సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమంపై బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి సవాళ్లు విసిరారు. రైతు కోసం, వ్యవసాయం కోసం, ఇరిగేషన్పై ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వమే పాటుపడుతోంది. వాళ్ళ మేలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. అంతకు ముందు ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే బీజేపీ రైతుల కోసం ఏం చేయట్లేదు, దీనిపై చర్చించేందుకు తాము సిద్ధమని చెప్పి ఆయన ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్కు సవాళ్లు విసిరారు. లోక్సభలో అయినా సరే, ఇటు అసెంబ్లీలో అయినా సరే చర్చకు ఎక్కడైనా సిద్ధమని రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టే రైతు సంక్షేమంపై చర్చిద్దామని చెప్పి కేటీఆర్ సవాల్ను స్వీకరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 72 గంటల సమయం ఇచ్చిన తర్వాత ఆయన కేటీఆర్ ఈరోజు టైం అండ్ డేట్ ఫిక్స్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు 11 గంటలకు రైతు సంక్షేమంపై చర్చించడానికి తాము సిద్ధమని చెప్పి కేటీఆర్ టైం అండ్ డేట్ ఫిక్స్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్నది కొంత రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఉదయమే ఢిల్లీ వెళ్లారు. ఆయన ఈరోజు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇటువంటి సమయంలో కేటీఆర్ మాత్రం ఆయన చెప్పిన టైం అండ్ ప్లేస్ ప్రకారం 11 గంటలకు ప్రెస్ క్లబ్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో 10 గంటల సమయంలో కేటీఆర్ తెలంగాణ భవన్కు వస్తారు. ఇక్కడ నుంచి మిగతా ఎమ్మెల్యేలందరితో కలిసి ఆయన ప్రెస్ క్లబ్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏం జరగబోతుంది, నిజంగానే రైతు సంక్షేమంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుందా, ఏం జరగబోతుంది అనేది కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, అంటే కేటీఆర్ తో ఎవరెవరు కలిసి వెళ్లే అవకాశం ఉంది? అంటే మరోవైపు హౌస్ అరెస్ట్ చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏం చెప్పొచ్చు? అంటే ఖచ్చితంగా కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, రైతుల కోసం, వ్యవసాయం కోసం. అందులో ప్రధానంగా ఇరిగేషన్ ద్వారా వ్యవసాయానికి సాగునీరు అందించింది 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వమే. అందుకే పెద్ద ఎత్తున పంట దిగుబడి భారీ స్థాయిలో తెలంగాణలో పెరిగిందని చెప్పి చాలా స్పష్టంగా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రైతు సంక్షేమంపై సవాలు విసిరే సందర్భంగా కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు. 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా చెల్లించాం. దాంతోపాటు పెద్ద ఎత్తున సన్నాలకు బోనస్ ఇవ్వడం కానీ, రైతులకు పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. దీనిపై ఎవరు తమకు సాటి రారని చెప్పి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా సవాల్ విస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ అంశంపైనే చర్చించేందుకు తాము సిద్ధమని చెప్పి ఎవరు రైతుల కోసం, వ్యవసాయం కోసం ఎక్కువ కార్యక్రమాలు చేపట్టారు, రైతుల మేలు కోసం ఏ ప్రభుత్వం పాటుపడిందో ఖచ్చితంగా చర్చిద్దామని చెప్పి రేవంత్ సవాల్ను స్వీకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. రేవంత్ సవాల్ను స్వీకరించిన కేటీఆర్ ఖచ్చితంగా టైం అండ్ ప్లేస్ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా 11 గంటలకు ఆయన సోమాజిగూడకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన కేటీఆర్ చర్చకు సిద్ధమని చెప్పి టైం అండ్ ప్లేస్ ఫిక్స్ చేశారు కాబట్టి కేటీఆర్ను సవాల్ వరకు, అంటే ఆ యొక్క చర్చకు వెళ్ళనిస్తారా లేదా అన్నది కూడా కొంత సందిగ్ధంగా మారింది. ఎందుకంటే ఆయన నివాసం వద్ద హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 10 గంటలకు ఆయన తెలంగాణ భవన్కు వస్తున్నారు. ఇక్కడ ఏమైనా పోలీసులు అడ్డుకుంటారా, లేదంటే ఎటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఈ ప్రాబ్లం లేదు కాబట్టి కేటీఆర్ ప్రెస్ క్లబ్ వరకు వెళ్ళనిస్తారా? ఇటువంటి అంశాలన్నిటిపైన కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే కరుణాకర్, తెలంగాణ భవన్ దగ్గర పరిస్థితిని మనం చూసాం. 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రావాలంటూ కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు. మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. కిరణ్, 11 గంటలకు కేటీఆర్ వస్తాను అంటూ అక్కడ సవాల్ చేశారు కదా, ప్రస్తుతం ప్రెస్ క్లబ్ దగ్గర వాతావరణం ఎలా ఉంది? అంటే ఓవైపు ముందస్తుగానే పోలీసులు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అప్డేట్ ఏంటి?
సుమా ప్రస్తుతానికి అయితే తెలంగాణలో ప్రతి సవాళ్ళ పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సవాలుకు అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం, ఈరోజు ప్రెస్ క్లబ్ సాక్షిగా తాము చర్చకు సిద్ధమంటూ కూడా ఆయన ప్రతి సవాలు విసిరిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక్కొక్కరుగా పోలీసులు చేరుకుంటున్నారు. 11 గంటలకు వారు టైం ఫిక్స్ చేసిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో కేటీఆర్తో కలిసి ప్రెస్ క్లబ్కు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వార్తలు రావడంతో పోలీసులు కూడా ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితము ఎవరిని రాకుండా కూడా ఇటు ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ప్రెస్ క్లబ్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ గేట్ కూడా మూసే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఆ పోలీసులు కూడా ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇటు రేవంత్ రెడ్డి చేసిన సవాలుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ సవాల్ను స్వీకరించడం తాము సిద్ధమంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఏం జరుగుతుందంటూ కూడా కొంత ఆసక్తి నేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ప్రాంతానికి పోలీసులు చేరుకుంటున్నారు. ఇప్పటికే 11 గంటలకి ఇక్కడ ప్రెస్ క్లబ్లో కూడా దానికి సంబంధించిన హాల్ను కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు బుక్ చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పెద్ద సంఖ్యలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వారందరూ ఇక్కడికి రాకుండా నిలువరించే ప్రయత్నం కూడా పోలీసులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే భారీగా ఇటు పోలీసుల వాహనాలను కూడా మోహరిస్తున్న దృశ్యాలను మనం ఒకవైపు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో. అందుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అందుకు సంబంధించిన పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేటీఆర్ మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ నుంచి ఇటు ఎమ్మెల్యేలతో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో వాళ్ళు కూడా అలర్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒకవైపు చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ప్రాంతం ఎక్కడైతే సాధారణంగా ప్రెస్ క్లబ్లో నిత్యం కొన్ని ప్రెస్ మీట్లు కొనసాగుతుంటాయి కాబట్టి ఈరోజు ప్రెస్ క్లబ్ వేదిక ఇటు అధికార పార్టీకి సంబంధించిన ప్రతి సవాలు విసిరిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఖండించడానికి తాము ప్రెస్ క్లబ్లో చర్చకు కాదు అసెంబ్లీలో చర్చకు రావాలంటూ కూడా వారు కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి సవాళ్ళకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది ఏంటన్నది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలుసార్లు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు సంధించడం, వారికి ఇరకటనలు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి తాజాగా అటు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్కి ప్రతి సవాలుగా తాము ప్రెస్ క్లబ్లో సిద్ధంగా ఉంటాము, చర్చకు రావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కొంత హైడ్రామా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఎవరు దీనికి సంబంధించి కావచ్చు ఇతర పార్టీ వారు రాకుండా వారిని అడ్డుకునే ప్రయత్నం ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా ఇప్పటికే ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాల్లో కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒక్కొక్కరుగా గ్యాదర్ అవుట్ తెలుస్తుంది. వారంతా కూడా నేరుగా ప్రెస్ క్లబ్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు కూడా ప్రస్తుతానికి ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాల్లో కూడా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది వాళ్ళు అనుకున్న సమయానికి వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ సంబంధించి కావచ్చు చర్చకు తాము సిద్ధం అంటూ కూడా ప్రెస్ క్లబ్లో ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకవేళ పెద్ద సంఖ్యలో తరలి వస్తే ఏం చేయాలన్న సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు పోలీసులు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ప్రెస్ క్లబ్కి తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న కేవలం మీడియా తప్ప ఇతరులు ఎవరు రాకుండా కూడా కొద్దిసేపటి క్రితం గేటు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ నుంచి కూడా కేటీఆర్తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వారంతా వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏంటి, వారిని ఇక్కడి వరకు పోలీసులు రాణిస్తారా లేకపోతే తెలంగాణ భవన్లోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తారని చూడాల్సింది. ప్రస్తుతానికైతే ప్రెస్ క్లబ్ లో కూడా పెద్ద సంఖ్యలో ఒక్కొక్కరుగా పోలీసులు చేరుకుంటున్నారు. సుమా, థ్యాంక్ యూ కిరణ్.